కేవలం జూనియర్ ఎన్టీఆర్ అన్న ఒక్క మాట చెప్తే చాలు మా బీభత్సమైన హైప్ వస్తుంది దీనికి. అయ్య బాబోయ్ ఎంత బాగుందండి, ఎంత హైప్ ఇచ్చాను ఇన్ని రోజులు. ఇప్పుడు వెళ్ళి దీన్ని నన్ను చుట్టుకుంటారు వెళ్ళు. బిర్యానీ తీసారా పక్కే తీయబండి నిజంగా. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మై ఈ రోజుతో మనం 60 రోజులు డైలీ వ్లాగింగ్ కంప్లీట్ చేసుకున్నాం. వరుసగా 60 రోజులు పొద్దున్నే 8ంటికి డైలీ వ్లాగింగ్ అప్లోడ్ చేసాం. అయితే ఇది వ్లాగ్ ప్లస్ ఫుడ్ కంపారిజన్ అనమాట. హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ ఒక 5 రెస్టారెంట్ల నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టాం. ఆ బిర్యానీలు కూడా వచ్చేసి అందులో సీనియర్ నుంచి జూనియర్ కి వద్దాం మనం. అంటే 30+ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్న రెస్టారెంట్లు ఉన్నాయి. రీసెంట్ గా 4 to 5 ఇయర్స్ నుంచి రెస్టారెంట్ పెట్టిన బేభత్సమైన హైప్ తెచ్చుకున్న రెస్టారెంట్లు ఫుడ్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ ఫేమస్ 5 రెస్టారెంట్ లో మనం వాటికి ప్లేస్లు ఇద్దాం. టాప్ 1 to 5 వాటి క్వాంటిటీ, వాటి టేస్ట్, వాటి రేట్లు, ఇంకేమున్నారా హిస్టరీలు మనకి ఎందుకైనా ఈ 3 కంపారిజన్లు చేసి వాటి ఒక ప్లేస్లు ఇద్దాం. ముందుగా మన దగ్గరకు వచ్చిన బిర్యానీలు చాలా మంది ఫేవరెట్. ఇక్కడే ఎటువంటి ఏమంటారా దాన్ని పార్షియాలిటీ ఏదో ఉంటది కదా, నా ఫేవరెట్ అయినా సరే నేను అది పక్కన పెట్టి నా ఫేవరెట్ లా చూడను, నార్మల్ గా చెప్తా. ఫస్ట్ మేఫిల్ బిర్యానీ స్టూడెంట్స్ ఫేవరెట్. నెక్స్ట్ పిస్తా హౌస్ అనగానే అందరు గుర్తొచ్చేది హలీం. రంజాన్ నెల వస్తాయి, హలీం నోట్లో వేసుకుంటే అలా కరిగి వెళ్ళిపోతుంది. మళ్ళీ రంజాన్ నెల ఎప్పుడు వస్తుంది ఎంతో. నెక్స్ట్ షాగోస్ చాలా మందికి తెలుసు. తర్వాత నవాబ్స్, గచ్చిబౌలిలో చాలా ఫేమస్ నవాబ్స్. ఆ తర్వాత ఆర్టీసీ ఎక్స్ క్రాస్ రోడ్స్, బావర్చి. ఈ బావర్చి ఆ రెస్టారెంట్ వాళ్ళు ఎంత ప్రమోషన్లు చేసుకున్నారో మనకు తెలియదు కానీ కేవలం జూనియర్ ఎన్టీఆర్ అన్న ఒక్క మాట చెప్తే చాలు మా బీభత్సమైన హైప్ వస్తుంది దీనికి. మనం కూడా వీడియో చేసాం. ఇంకా వీడియో చూడకపోతే మీరు ఇక్కడ ఐకార్డ్స్ లో ఉంటుంది చూడండి. ఇంకా చాలా రెస్టారెంట్లు ఉన్నాయి హైదరాబాద్ లో, ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ షాదాబ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్లు అని చెప్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా వెళ్ళి తిన్నాం, మనకి టేస్ట్ అంతగా అనిపించలేదు, అందుకే ఆ బిర్యానీ ఇప్పుడు తెప్పించలేదు. ఆ వీడియో చూడాలనుకుంటే అది కూడా ఇక్కడ ఐకార్డ్స్ లో ఇస్తాను చూడండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బిర్యానీ ప్లేట్లో పెట్టేసుకుని టేస్ట్లు చూసేద్దాం. చలో మరి మన దగ్గర ఉన్న 5 బిర్యానీలో సీనియర్ వచ్చి షాగోస్ మాయ. ఇది 35 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో రన్ చేస్తున్నారంటే ఈ రెస్టారెంట్. 35 సంవత్సరాలు అంటే మామూలు విషయమా? తర్వాత మనకి ఇందులోకి పెరుగు చట్నీ ఇచ్చారు, నెక్స్ట్ షేర్వా ఇచ్చారు. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. దీని రేటు 209 రూపాయలు మాయా. అబ్బా కుళ్ళురా, నీకు అందంగా కనబడతాయి. కుళ్ళు ఎదవా. అన్ని మినీలో తెప్పించాం మాయ మనం. ప్లేట్ నిండిపోయింది. ఇదిగోండి మాయ ఎంత క్వాంటిటీ ఇచ్చారు చూడండి. ప్లేట్ మొత్తం నిండిపోయింది. ఈజీగా ఈ రైస్ ఇద్దరు తినొచ్చు. కానీ పీసెస్ లోకి వెళ్తే ఒక జాయింట్ ఇచ్చారు, ఇంత రైస్ ఇచ్చారు. తర్వాత టేస్ట్ చేద్దాం. మసాలా మొత్తం మిక్స్ అయిపోయింది మాయ. మనం డబల్ మసాలా కూడా ఏం చెప్పలేదు. టేస్ట్ బడ్స్ అన్ని ఒక్కసారిగా నిద్రలేసినాయి మాయ. పీస్ ఎలా ఉందో చూద్దాం. అయ్య బాబోయ్ ఎంత బాగుందండి, సూపర్ ఉంది మాయ. బాబా ఇలా తింటూ ఉంటే మొత్తం వెళ్ళిపోద్ది. ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. తిప్పుకో బాగా కలిపి ఒక మొక్క పెట్టి నాకు అంత త్వరగా నచ్చవు ఎరువలు. చాలా బాగుంది, ఇది వేరే లెవెల్ మాయా. నెక్స్ట్ మన దగ్గర ఉన్న బిర్యానీ బావర్చి. ఇది 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో రన్ చేస్తున్నాం ఈ బిర్యానీ. దీని రేట్ వచ్చి మేము మినీ ఆర్డర్ ఇచ్చాం. 140 రూపాయలు మాత్రమే, 140 రూపీస్ ఈ బిర్యానీ. దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. క్వాంటిటీ అయితే షాగోస్ మీద తక్కువ ఇచ్చారు మా క్వాంటిటీ. పీస్ కూడా ఒకటే పీస్ ఇచ్చారు. ఆ పీస్ కూడా జాయింట్ కాదు, ఏదో బాడీ పీసు, చాలా చిన్నగా వచ్చింది. లైట్ గా మాడు కూడా పట్టింది. చూద్దాం. ఓకే దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. మంచి మసాలాలు తెలుస్తున్నాయి, ముక్కకు బాగా పట్టినాయి. ఈ ముక్కని రైస్ లో పెట్టి నిమ్మకాయ కూడా ఇచ్చారు. రోయ్ నిమ్మకాయ మాత్రం ఇచ్చారు. నిమ్మకాయ కూడా పిండి దెబ్బేసి
మనం అనుకున్నట్టే దెబ్బేసింది. బావర్చి బిర్యానీలో లేదు అసలు ఇది. మనం చేసాం ఎన్టీఆర్ అన్నతో బావర్చి, ఎన్టీఆర్ అన్న రెస్టారెంట్ అని, ఎన్టీఆర్ అన్నకి ఇష్టమైన రెస్టారెంట్ అని. అప్పటికిప్పటికి సంబంధం లేదు టేస్ట్. అప్పుడు చాలా బాగుంది టేస్ట్. ఓకే, అప్పుడప్పుడు ఏదో జరుగుతూ ఉంటాయి పొరపాట్లు, మనం ఏం చేస్తాం. నెక్స్ట్ అమ్మా మాయ వీళ్ళిద్దరికి జూనియర్ వచ్చి పిస్తా హౌస్. ఈ పిస్తా హౌస్ రెస్టారెంట్ 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో రన్ చేస్తారు. ఇందాక చెప్పుకున్నట్టు పిస్తా హౌస్ అంటే హలీం అంటే పిస్తా హౌస్. అయితే బిర్యానీలో దమ్ బిర్యానీ కోసం నేను చాలా వెతికాను మాయ, దమ్ బిర్యానీ దొరకలేదు. అందుకనే జాఫ్రానీ బిర్యానీ పెట్టాను. దానికి దీనికి ఏం తేడా ఉండదు. ఇందులో మనకి జాఫ్రానీ అంటే కుంకుమ పువ్వే కదా, కుంకుమ పువ్వు వేసి చేస్తారు, అంతే డిఫరెన్స్. సేమ్ యాజ్ యూజువల్ బిర్యానీ, మిర్చికా సాలం, నెక్స్ట్ వచ్చి పెరుగు చట్నీ ఇచ్చారు. క్వాంటిటీ బాగా ఇచ్చారు మా ఎవరిలో. అయ్యి బాబా ఏంటి ఇలా ఉందండి ఇది స్క్వేర్ షేప్ లో. 2 ముక్కలు వేసారు. రెండేంటి, 1 2 3 ముక్కలు వేసారు మాయా. అరే రే 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 పీస్ అయితే మాత్రం బా భలే ఉంది మాయా. మసాలాలు కూడా గట్టిగా ముక్కలు పట్టినాయి. ఆ ముక్కల నుంచి కొంచెం మసాలా తెచ్చుకుని ఆ రైస్లో కలుపుకుందాం ఫ్లేవర్ కోసం. ఆ ముక్క కూడా పెట్టుకుని 25 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న పిస్తా హౌస్ బిర్యానీ టేస్ట్ చూసి చెప్తా. అని కొట్టినాయి ఫ్లేవర్, లైట్గా స్వీట్ వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మాయా. దీనికి ఏ పొజిషన్ ఇవ్వాలో మైండ్లోకి వస్తుంది నాకు ఆల్రెడీ. కాకపోతే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు, కొంచెం రేట్ ఎక్కువ. సరిపోతుంది. ముక్కలు వేసారంటే క్వాంటిటీ పరంగా బెస్ట్. నెక్స్ట్ బిర్యానీ చూద్దాం. నెక్స్ట్ నా ఫేవరెట్ మెహఫిల్ బిర్యానీ. చప్పట్లు పిల్లలు చప్పట్లు పడుతుందమ్మా. ఈ మెహఫిల్ బిర్యానీ దగ్గరగా 17 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు మాయా. బడ్జెట్ ఫ్రెండ్లీ. అయిపోయింది అప్పుడే. స్టూడెంట్స్ అందరూ ఎగపడి తింటారు. నేను కూడా చుట్టాలు ఎవరు వచ్చినా ఇక్కడికే తీసుకెళ్ళిపోతాను, తెలుసు కదా మీకు బడ్జెట్ లో ఉంటదని. ఈ బిర్యానీ రేట్ వచ్చి 150 రూపాయలు మాయా. మెహఫిల్ బిర్యానీ మినీ. అసలు ప్లేట్ మొత్తం నిండిపోయింది. ఒక ముక్క వేసారు మాయా. బాబాయ్ అంత పెద్ద ముక్క వేసారు చూడండి. చిన్న ముక్క కూడా కాదు, పెద్ద ముక్క. మసాలాలు మొత్తం ఒక పక్క, వైట్ రైస్ అంతా. వైట్ రైస్ అంటే పైన ఉంటుంది కదా దమ్ వేసినప్పుడు, ఆ వైట్ రైస్ మసాలాలో మిక్స్ చేసుకుంటాను నేను. వేసుకుని ఆ రెండు మిక్స్ చేసి దీనిపైన ఉంటుంది అసలైన మసాలా, దీనిపైన ఉంటుంది ముక్క పైన. అదిగోండి అసలైన మసాలా. ఆ మసాలా కూడా కలిపి ఎలా విడిపోతుందో లేయర్ల కింద. ఆ ముక్క కూడా పెడయి. ఆహా 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 ఏంటి ఇలా చేసాడేంటి? ఏంట్రా చెఫ్ మారిపోయాడేంటి? ఆ మెహఫిల్ బిర్యానీ ఫ్లేవర్ ఏదిరా? ఎప్పుడు పెట్టే హైటెక్ సిటీయే. ఇంకో మొదటి చూద్దాం ఉండండి. అయ్య బాబే ఎంత హైప్ ఇచ్చాను ఇన్ని రోజులు. ఇప్పుడు వెళ్ళి దీన్ని నన్ను తిట్టుకుంటారు వెళ్ళు, టైగర్ మైకి ఇష్టమైన బిర్యానీ అంట అని. ఇదేంటి ఇలా వచ్చింది ఈరోజు? డొల్లా ఏం లేదు, ఒక ఫ్లేవర్ లేదు. ఎలా చేసాడేంట్రా? ఇడిగేమో మనం ఫ్రీగా ప్రమోషన్ ఇచ్చేస్తున్నాం, సూపర్ అని. దెబ్బేసింది మా ఈరోజు. కానీ బాగుంటుంది మా మెహఫిల్ బిర్యానీ, బాగుంటుంది. మెహఫిల్ రెస్టారెంట్లో బిర్యానీ చెప్పుకుని ఈ డబల్ కా మీటా తినకపోతే మెహఫిల్ బిర్యానీలో బిర్యానీ తిని వేస్ట్. చూడండి ఈ బాబోయ్ అదిగోండి మెత్తగా. ఆహా బిర్యానీ తీసారా పక్కకి? వద్దు బిర్యానీ వద్దు, నాకు ఇంకేం వద్దు. ఇవ్వంటే నిజంగా ఇందుకోసం బిర్యానీకి రేటింగ్ ఇచ్చేచ్చు మాయా. వావ్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, ఎప్పుడు వచ్చామన్నది కదండి, ఆ బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా 4 years అయింది. 4 years అనుకుంటా కదా, 4 or 5 years అయింది మా ఈ బిర్యానీ. ఆ బిర్యానీయే నవాబ్స్. ఎక్కడ బ్రాంచులు లేవు, జస్ట్ మన గచ్చిబౌలిలో ఒక్కటే ఉంటుంది, దాని నవాబ్స్ రెస్టారెంట్ అని చెప్పేసి. అస్సలు బడ్జెట్ లో ఉండదు, బడ్జెట్ క్రాస్ అయిపోయి వస్తుంది. చెప్తా దీని సంగతి ఏదో చూద్దాం. జాఫ్రానీ, ఇది కూడా జాఫ్రానీయే. వీళ్ళ దగ్గర కూడా జాఫ్రానీ ఉంటుంది, నార్మల్ బిర్యానీ ఉండదు. ఆహా అదిగో మీకు కథ. ఆహా చూడండి మా ఏదో కేక్ ఉన్నట్టుంది చూడండి. ఇది పైనంతా మసాలాలు, కిందంతా వైట్. బాబోయ్ కాకపోతే చెప్పినట్టే ఇది బడ్జెట్ దాటేస్తుంది మాయా. ఈ బిర్యానీ కాస్ట్ వచ్చి 300 అంట. ఎన్ని పీసులు వేసారు చూద్దాం అండి. ఒకటే పీసు వచ్చింది. పైనేమో మసాలాలు, కిందేమో
ఏదో పులిహోర ఉన్నట్టు ఎల్లో కలర్ లో ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది మా బిర్యానీ. చాలాసార్లు ట్రై చేశాను, ఆల్రెడీ మనం వీడియో కూడా పెట్టాం, అది కూడా ఐకార్డ్స్ లో ఇస్తాను. ఈ మసాలాలు చూడండి, ఈ మసాలాలను అలా రైస్ లో కలుపుకుని ఒక కోడి రెక్కిచ్చేసాడు అనమాట ఇలాగా. అంటే దీన్ని 2 ముక్కలు చేసి ఇవ్వచ్చు, మనోడు ఏంటంటే ఒకటే పీసు పెద్ద పీస్ ఇచ్చేస్తాం. రెడ్గా ఉంటుంది మా ఇది, చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. మటన్ కూడా లోపల రెడ్ కలర్ లో కుక్ అవుతుంది, ఇది కూడా రెడ్డిష్ వచ్చింది కదా. పెద్ద ఛాలెంజ్ ఉంది నా ముందు ఇప్పుడు, దీనికి ఏ ప్లేస్ ఇవ్వాలి అనేది. చాలా మంది ఈ మిర్చి కసాలను ఇష్టపడరు. మీ టైగర్ మాయ మాట విని నవాబ్స్కి వెళ్ళినప్పుడు బిర్యానీతో పాటు ఇది కూడా టేస్ట్ చేసి చూడు, సూపర్ ఉంటుంది మా. అన్ని చోట్ల ఉన్నట్టు ఏదో గట్టి పలసగా ఏదో నీళ్ళల్లా ఉండదు, చాలా చిక్కగా ఉంటది. ఆహా, మస్ట్ ట్రై, దీంతో చాలా బాగుంటది. ఫస్ట్ ముద్దతో అటు ఇటు ఉండొచ్చేమో కానీ తినగా 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 మొత్తం బిర్యానీ అంతా దాంతో తినేస్తారు మీరు. సూపర్ మాయా. ఇప్పుడు నా ముందు పెద్ద టాస్కే ఉంది. ఇది నా ఒక్క రివ్యూ కాదు, నాతో పాటు ఈ అన్ని బిర్యానీ నేను ఒక్కనే తినలేదు, మా తమ్ముడు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తిని ముగ్గురి అభిప్రాయాలు తీసుకుని ఇస్తున్నాను రివ్యూ. 5 to 1 కొద్దాం. 5 వచ్చేసరికి మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు కదా, బావర్చి పెద్ద ఏం లేదు విషయం, క్వాంటిటీ కూడా తక్కువ, పీసులు తక్కువ, రేట్ అయితే 140 రూపాయలు బడ్జెట్ లో ఉంది. బడ్జెట్ లో ఉన్న టేస్ట్ అయితే అస్సలు లేదు, కొంచెం మాడినట్టు కూడా ఉంది. 5వ ప్లేస్ అయితే బావర్చి. నెక్స్ట్ 4 వచ్చేసరికి నేను కల్లో కూడా ఊహించలేదు మా దీనికి 4 ఇస్తానేమో అని. ఇన్నిసార్లు ఇన్ని వ్లాగ్స్ లో 20 రోజుల్లో కనీసం 15 రోజులు మీకు వ్లాగ్ లో చూపించుంటాను నేను బిర్యానీ. ఆ 15 రోజులు కూడా చాలా బాగుందనే చెప్పాను, కాకపోతే ఈ రోజు మాత్రం దెబ్బేసింది. ఈ రోజుని దృష్టిలో పెట్టుకుని ఇస్తే మేఫిల్ బిర్యానీ 4th ప్లేస్ ఇవ్వాలి. ఎందుకంటే చెప్పాను కదా, ఈ దెబ్బతో నా బిర్యానీ ఏదైతే టాప్ 5 ఉన్నాయో మారిపోయినాయి అని చెప్పేసి ప్లేసులు. ఇదైతే ప్రస్తుతానికి మేఫిల్కి అయితే నేను 4 ఇస్తున్నాను. డబుల్ కా మీటాకి అయితే 1కి ముందు 0.1 అని ఉందనుకోండి, అది ఇచ్చేయాలి డబుల్ కా మీటాకి. ఇంకా 3rd ప్లేస్ వచ్చేసరికి నవాబ్స్ మాయా. కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంది, మన బడ్జెట్ కాదు, బడ్జెట్ దాటుతుంది. కాకపోతే బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నన్ను అడిగితే ఆర్డర్ పెట్టే కన్నా రెస్టారెంట్కి వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుద్ది. జాఫ్రాని కొంచెం తీయగా ఉంది, మిర్చి కసాలను పక్కా ట్రై చేయండి. దీనికేమో 3వ ప్లేసు. ఇక 2nd ప్లేస్ పిస్తా హౌసా షాగోసా, పిస్తా హౌసా షాగోసా, షాగోస్ మాయా. 2nd ప్లేస్ వచ్చేసరికి షాగోసు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది, బిర్యానీ టేస్ట్ కూడా బాగుంది. కాకపోతే మనకి తింటున్నప్పుడు ఆ క్వాలిటీ తెలిసిపోద్ది. క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని నేను దీనికి షాగోస్ 2nd ఇస్తున్నాను. అండ్ ఇంకా టాప్ 1 వచ్చేసరికి ఈ రోజు నేను మళ్ళీ చేస్తాను కంపారిజన్లు. ఈ ఒక్కసారి ఆర్డర్ పెట్టుకుని తెలుసు కదా మేఫిల్ బాగుంటుంది, కానీ చెఫ్ ఎందుకు ఈరోజు దెబ్బేసారో అలాగే మనం డిసైడ్ చేయలేం. కాకపోతే ఈ రోజు టాప్ 1 వచ్చేసరికి మనకి పిస్తా హౌస్. టాప్ 1 పిస్తా హౌస్ చాలా బాగుంది టేస్ట్. ముక్కలు కూడా 3 వేసారు, 279 పడింది. కూపన్ కోడ్స్ అయ్యి ఆర్డర్ పెట్టుకుంటే ఇంకా తగ్గుతుంది, 200కి వచ్చేస్తుంది బిర్యానీ. 3 పీసులు ఇచ్చారు. క్వాలిటీ, టేస్ట్, క్వాంటిటీ, ముక్కలు అన్ని కూడా చాలా బాగున్నాయి. సూపర్ ఉంది ఈ రోజు పిస్తా హౌస్ బిర్యానీ అయితే. అది విషయం, మనం టేస్ట్ చేసిన టాప్ 5 ఫేమస్ రెస్టారెంట్లో ఎవరైనా హైదరాబాద్ వచ్చారంటే ఈ దృష్టిలో పెట్టుకుని టేస్ట్ చూడండి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా మీకు ఎలాంటి కంపారిజన్స్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపు వ్లాగ్ లో కలుద్దాం. మన వ్లాగ్స్ కూడా చూడండి, చూసారంటే ఎడిక్ట్ అయిపోతారు. రేపు వచ్చి 8ంటికి కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.